ఏమండోయ్ మీ అమ్మాయికి పెళ్లి గడియలు సెక్సర్ల మీద సెక్సర్లా కొట్టుకొచ్చేస్తున్నాయి. ఆ వచ్చేవాడు మామూలాడు కాదు, పోలీస్ ఆఫీసర్. ధూమ్ 1లో జాన్ అబ్రహం, ధూమ్ 2లో రితిక్ రోషన్. అలాంటి అందగాడు రాబోతున్నాడు. ఆల్రెడీ వచ్చేసాడు. చూసారా ప్రసాదరావు గారు, నేను ఇలా చెప్పానో లేదో, అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లివారు వచ్చేశారు. కరెక్ట్ బావా. 9-9 శాస్త్రి గురించి నేను కూడా విన్నాను. ఈయన చెప్పినట్లు జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ దయ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? పంజాగొట్ట పిఎస్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను. నేను అడిగింది నీ గురించి కాదు, మీ అబ్బాయి గురించి. వీళ్ళ అబ్బాయి పెళ్ళికొడుకు కాదు, ఈ అబ్బాయే పెళ్ళికొడుకు. శివ శివ, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నా ఇమాజినేషన్ లో ఉన్న వరుడెక్కడ, బీడీ కట్ట మీద పురుబొమ్మలా ఉన్న వీడెక్కడ? శాస్త్రి గారు మీరు అలా అనకండి. నా చేయి చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు. నేను అంత రిస్క్ చేయలేను. ఏం కాదు, ఒకసారి చూడండి ప్లీజ్ గురూజీ ప్లీజ్. చి 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 చి, అది చెయ్య. అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికుండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా ఉంది. గురూజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు. ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది. ఎలా చెప్పగలవు? అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను. దాహం వేస్తుంది కానీ తాగలేను. పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు. కాదు, ఆ? చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోవు. మర్చిపోను. మర్చిపోతావు. అదే జాతకం. చిచిచి ఎడిగి జాతకం చెప్పడం రాదు, తొక్క రాదు. రిమెంబర్ బేబీ, నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు. నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు. వాయువేగంతో దూసుకొస్తున్నాడు. ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్పలే. ఆటో ఎయిర్పోర్ట్. వీళ్ళంతా దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళేనా? కాదండి, ఇది చెన్నై ఫ్లైట్. దుబాయ్ ఫ్లైట్ రావడానికి ఇంకా 2 గంటల టైం ఉంది. సినిమా ఎదవైన పరమేశ్వర, నువ్వు ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ వచ్చావురా? ఎదవుతుందా తప్పకుండా సినిమా త్రిమూర్తులు. చాలేరా, దుబాయ్ ఫ్లైట్ 2 గంటలు లేట్ అంట కదా, అప్పుడు వెళ్ళకొచ్చా? అది లేట్ అని ఇంకోటి ఎక్కొచ్చాను. అదేంటి పోవాలా? సెవెంట్లెట్ ఎత్తనే పరిగెత్తాను కదా. పరిగెత్తమేంటి? అదే మరి మాతృభూమి భారతదేశం చూడటానికి మేరా భారత్ మాన్ అని దుబాయ్ నుంచి ఉరుగులు పరుగుల మీద వచ్చానని చెప్తున్నాను. అవునా? టికెట్ ఉందా? ఉందా? ఇదిగో నీకు కోసం జాతక దాచించానోటి. ఇదిగా బా, ఇదేంటిది? బెల్ ఫ్లైట్ రా. అయ్య బాబాయ్, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మళ్ళేంట్రా? వెల్కమ్ టు ఇండియా. 7 సేవలే బ్యాగెట్కి వచ్చాయి. అలాగే అలాగే, డోంట్ వర్రీ. అలాగే. ఎవరైనా ఏయ్ మా బావా. ఒరే తమ్ముడు, ఎలా ఉన్నావురా? బావున్నా. అలా వచ్చేకు, దిష్టి తీస్తానుంటూ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, బయట దిష్టి, దుబాయ్ దిష్టి. త్రిమూర్తులు బయట పారే. అయ్యో బాబోయ్, ఎంత బంగారం. రారా లోపలికి వెళ్దాం. బాగా సంపాదించిన దుబాయ్ తెలిసిపోతుంది కదా. సారీ మామగారు, చూసుకోలేదు. చూసుకోవురా, ఒళ్ళు కొవ్వెక్కింది. బీరకాయ పీచు సంబంధం అని గిడ సెటిల్ అయిపోయినవు. ఇప్పుడు గామె గారి తమ్ముడు. ఇంట్లో ఎదవలు ఎక్కువైపోయినరు. అదేంటి మామగారు, ఇంట్లో మీరు ఒక్కరే కదా? తమ్ముడు దుబాయ్ వెళ్ళినప్పుడు డబ్బులు ఇచ్చాను, ఎక్స్ట్రా ఇస్తానో తెచ్చావా? అది నాంసే చేతు తాకూడదు. ఎంత చిప్పులు వస్తున్నాయి. నిజంగా వస్తున్నాయా? చేతలేవే, ఏదో డొప్పించిపోలేదు ఇంకా నీక. అల్దా పందిలో ఊరిపోయి ఎదవా రావే దొంగ ఉండ కదా. విమానంలో వచ్చావా? చిన్న చితిగా కాదురా, చాలా పెద్ద విమానం. అయితే టికెట్ ఇవ్వు. టికెట్ ఎందుకురా? నేను ఎప్పుడు చూడలేదు. నేను చూడలేదు. నువ్వు చూడలేదా? అదేనే, అవి చూసుకోవడానికి మా పిఏ ఉన్నాడు కదా. ఏరా సీను, నీకు పిఏ ఉన్నాడా? ఏంటే పిఏలు? మా నవాబుల్ కంప్యూటర్ సెంటరే కాదు, మొత్తం బిజినెస్ అంతా నాకే అప్ చెప్పేశారు. 150 ఆలబావులు, 150 మావులా తెగ తోడేసుకోవచ్చు. ఇదిగో త్రిమూర్తులు, నీకు విషయం తెలుసా? మా వైజాగ్ లో వీడినెవరు సీను అని పిలిచేవారు కాదు. మరి ఎవరిని పిలిచేవారు? దుబాయ్ సీను, దుబాయ్ సీను అనేవారు. అవునా? బావా, అసలు నీకు దుబాయ్ వెళ్ళాలని తాటెలా వచ్చింది బా? మా ఊళ్ళో పనికి మళ్ళీ ఏదో ఒకటి దుబాయ్కి వెళ్ళి కోట్లు కూడా సంపాదించాడు. అప్పుడు డిసైడ్ అయిపోయి వెళ్ళాలని. నువ్వెందుకు పనికిరానోడివని గప్పుడే డిసైడ్ అయిపోయినావు అన్నమాట. మామగారు మీరు ఇంకా చచ్చిపోలేదా? సచ్చినోడా, నేనెందుకు సస్తాను రా? మా దుబాయ్ లో ముసలు అయిపోయాక తీసుకెళ్లి పెట్రోల్ పోతే తగలబెట్టేస్తారండి. ఆ రూల్ ఇక్కడ కూడా వస్తే బాగుండు. వచ్చేతలే. బ్యాగ్ ఏంది చాలా నిండుగున్నది. గిఫ్ట్ అండి, మీరు చచ్చిపోయారు అనుకోని మీకు తేలేండి. గన్నుగురాలు పెట్టినావని తోలుగోల్డా. దీనికి తెలిసిపోయింది. ఎరా సీను, ఎప్పుడొచ్చావు? బావాజీ నమస్కారం. ఎరా దుబాయ్ నుంచి సడన్ గా దిగా అది ఏది ఫ్లైట్ దిగి వచ్చాడు.
అయినా ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే ఫ్లైట్స్ ఏం లేవే. మీకు అన్ని అనుమానాలే. అలా దొంగోళ్ళ చూస్తావేంట్రా? చెప్పు. అంటే బావా కొత్త కోర్స్ ఒకటి చేస్తే దినామ్స్ పెంచుతా ఉన్నారు. దినామ్స్ కాదు దిరామ్స్. అయ్యే బావా ఇంకేం కోర్సు? బ్యాగ్ లో ఉంది బావా, చూసి చెప్తాను. చూసే టైం ఇప్పుడు లేదు, సాయంత్రం చూస్తాను. వస్తా. నువ్వు అలా అంటా కానీ బావా నీకు కుదురుతుందేంటి? అదేంట్రా టిఫిన్ చేసి పెట్టేదానిగా సద్దన్నం తింటున్నావే? అంటే అన్నం తిని చాలా రోజులైందే. అదేంటి బా అక్కడ అన్నం ఉండదు కదా, బీడలో బోర్డు కొట్టేయండి. నీ వాళ్ళకం చూస్తుంటే పిజ్జాలు తిన్నట్టు లేదు, పస్తులున్నట్టున్నది. అబ్బా మీరు దిష్టి పెట్టకండి. ఏరా ఇంకొంచెం అన్నం ఉండమంటావా? ఉండి ముఖం కడుకొని తింటాను. ఏంటి మళ్ళా తింటావా? నువ్వు పారలకెళ్ళి వచ్చినావా, పారిపోయి వచ్చినావా? మా అమ్మగారికి ఎలా కొలాలు బాగా ఎక్కువ. అవును, తాతయ్య గారు ఎప్పుడు పోయారండి? మా అనుభావుడు పెండ్లైన 6 ఏళ్లకే పోయిండు. అన్నేళ్ళు ఎలా బతికారా బాబా?